ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ వీడియోలో కిడ్స్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే మంచి మంచి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఒక డిజైన్ అయితే నేను ఒక్కటే డిజైన్ 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది. అలా ప్రతి ఒక్కటి అయితే చూపిస్తానండి. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ అండి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టేశాను కస్టమర్స్కి. వాళ్ళు వస్తున్నా అని 2-3 కాల్ చేసి చెప్పారు, బట్ అందుకని నేను అన్నీ సెట్ చేసి ఎవరి వాళ్ళకి అనేది పెట్టేశాను నీట్గా. చూడండి, ఇదైతే శారీ ఉంది. శారీ మొత్తం ఇలా లైట్ కనకాంబరం కలర్లో వచ్చేసింది. బార్డర్లో మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఉంది. ఈ శారీకి అయితే సింపుల్గా మనకు లో బడ్జెట్లో కావాలి అని చెప్పేసి అడిగారనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి మనం సింపుల్, ఇదైతే ఫస్ట్ టైం వేసాను. డిజైన్ చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. చూడండి, ఇలా దగ్గరికి చూపిస్తే సింపుల్గా ఇలా పొడుగ్గా ఆకుల్లాగా కనిపిస్తుంది. గోల్డ్ అండ్ శారీ కలర్ మాత్రమే ఇచ్చేసాను. బ్యాక్ నెక్ అయితే ఇలా మీకు కనిపిస్తుంది కదా, బూటీస్ అయితే వేసాను. అలాగే మనకు హ్యాండ్స్కి ఏంటంటే బూటీస్ అయితే ఏమీ వద్దని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళ నేను శారీ చూపించాను కదా, శారీలో మనకు ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఈ పెద్ద బార్డర్ పెట్టేసి కింద మన వర్క్ బార్డర్ వచ్చే విధంగా అయితే సెట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇలా అయితే ఓన్లీ బార్డర్ మాత్రమే వేసాను, బూటీస్ అయితే ఏమీ వేయలేదు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది, ఓకేనా? అయితే వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు మన దగ్గర ఒక 2-3 బ్లౌజెస్ అయితే వేయించుకున్నారు. అందులో ఒక బ్లౌజ్ మనకు సైజ్ గురించి ఇచ్చారనమాట. ఇది నేను ఉషా 450లో వేసిందండి. చూడండి, ఇది ఉషా 450లో వేసాను. దీనిపైన పెట్టిన కుందన్స్ అనేది నేను అప్పటి నుంచి కూడా ఇవే సిల్వర్ కుందన్సే పెడుతున్నాను, బట్ ఇప్పటి వరకు అయితే కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉన్నాయి. ఎన్ని వాషెస్ చేసినా సరే అండి బాగుంటుంది. ఇక మీకు డిజైన్ అయితే చెప్పాను కదా, ఇది మనకు JC 2005. ఇది చాలా అంటే చాలా బ్లౌజెస్ అయితే వేసాను అనమాట. ఇది వాళ్ళు మళ్ళీ సైజ్కి ఇచ్చారు. ఇలా సైజ్కి మళ్ళీ మనం వేసిన వర్క్ బ్లౌజ్ మనకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుంది అందుకనే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఇదైతే ఒకటి కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే కిడ్స్ డిజైన్ చూపించాలా లేదంటే వేరే డిజైన్ చూపించాలా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఒక చూడండి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కదా బ్లౌజ్. షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. ఈ డిజైన్ అయితే, ఈ బ్లౌజ్ డిజైన్ ఇది ఏంటంటే కస్టమర్ ఇంకా తీసుకొని వెళ్ళలేదు, నా దగ్గరనే ఉంది. అయితే మనకు తర్వాత వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళకు ఈ కొంచెం వేసిన చూపించండి, ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూద్దామని అంటే ఈ డిజైన్ అయితే చూపించాను. బ్లౌజ్ పీస్ చూపిస్తే మాకు ఇదే డిజైన్ కావాలి, ఒకరేమో సేమ్ ఇలానే కావాలి బూటీస్తో సహా అన్నారు. ఇంకొకరు ఏంటంటే ఓకే మీకు ఎలా నచ్చితే అలా వేయండి అని చెప్పేసి అడిగారనమాట. సేమ్ బూటీస్ తోటి ఒక బ్లౌజ్ వేసాను. చూస్తున్నారు కదా, ఇది గ్రీన్. అంటే నేను టోటల్గా ఓపెన్ చేయొద్దు అనుకున్నాను, బట్ ఆ వీడియో అంటే ఇంతకుముందు ఈ బ్లౌజ్ చూపించిన వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే స్కిప్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే ఇలా వేసాను. ఇక్కడ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానని చెప్పాను కదా, సేమ్ మనకు ఇవే బ్లౌజెస్ మళ్ళీ ఆర్డర్ వచ్చింది కాబట్టి మీకు 3 డిఫరెంట్ బ్లౌజెస్ అనేది తెలుస్తుంది. చూడండి, ఒకటి ఇది కలర్ కాంబినేషన్ బట్టి వేరియేషన్ అయితే ఉంటుంది. దీనికైతే నేను బూటీస్ అయితే వేరే ఇచ్చాను. డిజైన్ అయితే సేమ్ ఉంది, బూటీస్ వేరే ఇచ్చేసాను. కలర్ కాంబినేషన్ వీళ్ళ శారీకి తగ్గట్టుగా ఇది వచ్చేసింది, ఓకేనా? టోటల్గా ఏంటంటే మనకు కింద బార్డర్ అంటే హ్యాండ్స్ దగ్గర కింద బార్డర్ అయితే అడుగుతున్నారు. అది ఫస్ట్ నేను గ్రీన్ పైన వేసింది అన్నప్పటి నుంచి. ఇది బ్యాక్ నెక్ అండ్ బూటీస్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చేసింది. ఇక్కడ బూటీస్ అనేది నేను ఇది ఇక్కడ వేరే డిజైన్ వేసాను, అందులో అవే వచ్చినాయి కదా, అవే వేసాను. దీని శారీ అయితే ఇది చూడండి, గ్రీన్ పైన గ్రీన్ శారీ, రామా గ్రీన్ బ్లౌజ్ పైన గోల్డ్ అండ్ లైట్ గ్రీన్, కొద్దిగా డార్క్ గ్రీన్ అనమాట. అంటే ఇక్కడ స్టిక్కర్ల లాగా శారీ మొత్తం చూడండి ఇలా వచ్చింది, స్టిక్కర్ల లాగా ఉంది. కాబట్టి డిజైన్లో కూడా ఇలా స్టిక్కర్ల లాగా ఉందని చెప్పేసి ఈ డిజైన్ బాగుంటుందని వాళ్ళకి చెప్పాను అనమాట, ఓకేనా? కాబట్టి ఈ శారీ మీదకి ఈ డిజైన్ అయితే వాళ్ళు వేయించుకున్నారు. టోటల్గా ఈ శారీ మీదకి డిజైన్ అయితే బాగుంది, ఓకేనా? ఇంకొకటి చూపిస్తాను సేమ్, కానీ ఇక్కడ వీళ్ళు ఇంకో కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఇది ఒక శారీ బ్లూ కలర్ వచ్చేసింది, ఇది ఒక శారీ మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది. దీంట్లో పింక్ వచ్చింది కదా,
అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ శారీ కూడా పింక్ బాగుంటుంది కదా, రెండింటికి ఒకే బ్లౌజ్ కావాలని పింక్ కలర్ క్లాత్ తీసుకొని బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో గోల్డ్ ఈ కాంబినేషన్ తోటి అయితే వేసాము. డిజైన్ అయితే సేమ్ డిజైన్ చూడండి. కింద బార్డర్ వచ్చేసి పైన లైన్స్ బార్డర్ రావడం వల్ల, అంటే ఇక్కడ బార్డర్ వచ్చి ఇది త్రిభుజం షేప్లో డిజైన్ వచ్చింది కదా, అలా వచ్చింది కదా, బాగుంది. ఇక్కడ లైన్స్ పైన కూడా కుందన్స్ పెట్టేసాను. బూటీస్ అయితే ఇలా హెవీగా ఇచ్చేసాను చూడండి. ఇది కొంచెం వీళ్ళ హైట్ అనేది హ్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా బూటీస్ అనేది నిండుగా వేసేసాను. ఇది కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే చూడడానికి దూరం చూసినా దగ్గర నుంచి చూపిస్తున్నా చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేస్తే ఇక్కడ బ్యాక్ నెక్, ఇక్కడ ఫ్రంట్ నెక్. వీళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారండి, ఇప్పటి వరకు రాలేదు. మన దగ్గర ఫస్ట్ టైం వర్క్ వేయించుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఈ వేసింది గ్రీన్ కలర్ బ్లౌజ్ చూసి అదే కావాలని చెప్పేసి అడిగారనమాట. ఓకేనా, ఫైనల్గా బాగుంది కదా, ఇది నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే కిడ్స్ డిజైన్స్ అండి. మనం ఇంతకుముందు వీళ్ళకు ఒక కిడ్స్ డిజైన్ అయితే వేసి ఇచ్చాము. అది వాళ్ళు నాకు మళ్ళీ సైజ్కి ఇచ్చారు. కాకపోతే ఇంకో కొంచెం ఇది నేను వాళ్ళ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వేసి ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇంకో కొంచెం హైట్ అనేది నెక్ డీప్ విడ్త్ ఇంత కొంచెం పెంచాలి అని చెప్పేసి మళ్ళీ ఇచ్చారనమాట. ఇది చూడండి, చిన్న పాప లెహంగా. ఆల్రెడీ మీరు నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే ఇది నేను కిడ్స్ డిజైన్ వేసేది షార్ట్స్ అండ్ వీడియోస్లలో అయితే యాడ్ చేశాను. ఒకవేళ మేబీ చూడకుంటే చూడండి. ఇది మొత్తం లెహంగా అయితే ఇలా వచ్చింది, చిన్న పాపది, బాగుంది కదా. అయితే దీనిపైకి అయితే చూడండి, బ్లౌజ్ అయితే క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా వచ్చింది. ఇలా వచ్చింది చూడండి, బాగుంది కదా. ఇలా మనం వేసిన బ్లౌజ్ మనకు సైజ్కి ఇవ్వడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇది ఎలిఫెంట్ డిజైన్ అండి. ఇలా చూడండి, ఇక్కడ మొత్తం ఎలిఫెంట్స్ అనేటివి జరీతోటి ఇచ్చేసాను. బ్లౌజ్ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. ఇది మళ్ళీ సైజ్కి ఇచ్చేసి ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. అందులో ఒకటైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటి అయితే మనకి ఇక్కడ మిషన్ పైన అయితే రన్ అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇది గ్రీన్ కలర్ది లెహంగా వచ్చింది. ఇక్కడ మనకు లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే ఉంది. ఇలా చూడండి, ఇది ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు. ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకుంటేనే మనకు వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా నీట్గా సరిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఇది మనకు నెక్ అయితే వచ్చేసింది కదా, కింద పికాక్స్ వచ్చేసాయి. టోటల్గా నెక్ అనేది మనకు సిల్వర్ అండ్ గోల్డ్ అలాగే గ్రీన్, బాటిల్ గ్రీన్, ఇలా 3 కాంబినేషన్స్ అయితే ఇచ్చి వర్క్ చేసాము. హ్యాండ్ పార్ట్కి అయితే ఇలా వేసాను. ఇక్కడ ఒక హ్యాండ్ వేసాను, అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వేసేసాను. మీకు టోటల్గా బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తే చూడండి, ఇలా వచ్చింది. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, మధ్యలో ఇలా ఇచ్చేసాను. ఇటు సైడ్ మొత్తం ప్లెయిన్ ఉంది కదా, ఇదంతా మనకు వాళ్ళు ఒకవేళ పఫ్ పెట్టుకోవాలన్నా సరిపోతుంది. లేదు అంటే బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ నెక్ కూడా కావాలి కదా, దానికైనా క్లాత్ సరిపోతుంది. మనం క్లాత్ ఉంది కదా అని చెప్పేసి వర్క్ కూడా ఎలా పడితే అలా అయితే వేయొద్దు. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు ఇది లెహంగా చూపిస్తాను చూడండి. ఇది స్కై బ్లూ కలర్ లెహంగా అనమాట. దీనికి కావాల్సిన డిజైన్ ఉంది, ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపించిన ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఇంకా నాతో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ అనేది ఓల్డ్ షార్ట్స్ అండ్ వీడియోస్లో అయితే ఉంటుంది. మీరు కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ చేస్తున్నట్లయితే మనమైతే అన్ని డెమో క్లాసెస్ అయితే ఉన్నాయండి. ప్లేలిస్ట్కి వెళ్ళేసి డెమో వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చెప్పేసుకుందాం మరి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.